ఈరోజు మనం సనాతన అనేటువంటి మన ధర్మానికి సంబంధించి భారతీయ సంస్కృతిలో ఉన్న ఆరోగ్యానికి అనుకూలమైనటువంటి పాత్రలు కానీ ఇంకేదైనా మనం ఎలా ఉపయోగించాలి, ఏం చేయాలి అనడానికి దానికి అనుకూలంగా ఉండేటువంటి ఆలోచన వ్యవస్థ కలిగినటువంటి మన పరిషత్ సంబంధించినటువంటి సుమ ఇక్కడ ఉంది. ఈ షాపులో సనాతనంగా మనందరము ఆరోగ్యంగా ఉండడానికి మట్టి పాత్రలు ఎంత ఉపయోగపడతాయి అనే విషయంలో ఈ షాపులో ఒక్కసారి మనం చూద్దాం, ఇందులో ఉన్న ఏంటో తెలుసుకుందాం. తర్వాత చివరిలో ఇచ్చేటువంటి ఫోన్ నెంబర్ చూసి మీరు ఎవరెవరు కావాలో దీన్ని కొనుక్కోవడానికి వచ్చి ఆరోగ్యాన్ని నిలుపుకోవాలనే ఆలోచనతో ఈ వీడియో. ఇదిగోండి, సనాతన ఎంటర్ప్రైజెస్ అధినేత్రి రాము సుమ దంపతి. వీళ్ళు మరి ఎప్పుడు ధర్మం కోసం పాటుపడేవాళ్ళు కదా. మన పరిషత్తులో విశేష సంపర్క ప్రముఖగా ఉన్నటువంటి రాము, అలాగే దుర్గావాహిని సుమ ఇద్దరు కూడా ధర్మం కోసం పాటుపడతారు. కాబట్టి ఈ ధర్మ సంబంధమైనటువంటి ఈ షాపును వాళ్ళు జీవనోపాధిగా ఎంచుకున్నారు. చూడండి, రకరకాలైనటువంటి మనకు అవసరమైనటువంటి మట్టితో చేసిన అన్ని పాత్రలు ఇక్కడంతా కూడా సనాతనమే కనబడుతుంది. చూడండి, ఇవి అన్నం తినడానికి ఉపయోగించేటువంటి ప్లేటు, 2 కూరగిన్నెలు, పెరుగు, స్పూను, గ్లాసు ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ మీకు కార్డు ఎందుకు పెట్టాము అంటే ఇందులో ఉన్నటువంటిది ఎవరైనా ఎక్కడి నుండైనా ఈ నెంబర్కి మీరు ఫోన్ చేసి ఆన్లైన్ ద్వారా కూడా మీరు ఈ వస్తువులను పొందొచ్చు. హైదరాబాద్లో ఉండనివ్వండి, అమెరికాలో ఉండనివ్వండి. కాబట్టి ఈ వీడియో చూసిన అందరూ కూడా మనం ఈ షాపులో మనం కావలసినవన్నీ కొనుక్కోవచ్చు. చూడండి ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఇది సనాతన ఎంటర్ప్రైజెస్ ద్వారం. మనం నిజామాబాద్ మెయిన్ రోడ్లోనే ఉంది. ఇది చైతన్య స్కూల్ ఆపోజిట్లో ఉంటుంది. మనం లోపలికి వెళ్ళగానే అన్ని రకాల డిస్ప్లే మీకు ఇక్కడ కనబడుతున్నాయి. చూడండి, చక్కగా కప్పులు ఉన్నాయి, గిన్నెలు ఉన్నాయి, గ్లాసులు ఉన్నాయి, వండుకునేవి ఉన్నాయి, తోడు పెట్టుకునేవి ఉన్నాయి. ఇలా ఒకటేంటి అన్నీ ఉన్నాయి. వీటితో పాటు ఇత్తడి, కంచు, రాగి ఇవి కూడా ఉన్నాయి. ఇది ఇక్కడ కనబడుతున్నటువంటిది మట్టితో చేసినటువంటి ఫిల్టర్. మనకు మట్టి అనగానే కొంత చిన్న చూపు కదా, అందుకే రంగులు వేసి కూడా ఉన్నాయి. నిజానికి మనం మట్టిలో పుట్టి మట్టిలో కలిసేటువంటి మన జీవనానికి మట్టి చాలా ముఖ్యమైనది. చిన్నప్పుడు మట్టిలో ఆడినటువంటి పిల్లలకి ఏ రకమైనటువంటి అంటువ్యాధులు రావు, ఏ రకమైనటువంటి రోగాలు రాకుండా వ్యాధి నిరోధకంగా పనిచేస్తుంది అని మన ఇప్పుడున్నటువంటి సైంటిస్టులు చెప్పే మాట. కాబట్టి మట్టిని నమ్ముదాం. మట్టితో చేసినటువంటి కుండల్లో వండుకొని ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. ఇక్కడ చూడండి, మట్టితో చేసినటువంటి రకరకాలైనటువంటి బాటిల్స్ ఉన్నాయి, కుండలు ఉన్నాయి, పెద్ద పెద్దవి ఉన్నాయి. అన్నీ కూడా ఈ వాటర్ ఫిల్టర్స్ ఉన్నాయి. వీటితో పాటు అందంగా అమర్చుకున్నటువంటి ఈ చిన్న కప్పులు గురుగుల్లాగా ఉన్నాయి. చెప్పండి, ఇవి హరికెన్ ల్యాంతర్స్ రకరకాలుగా అందంగా అమర్చుకోవడానికి వీలుగా ఉంది. ఇది కుక్కర్ అండి, మళ్ళీ చూపెడతాను. కుక్కరు మనం అంటే కుక్కర్కి అలవాటు అయిపోయాం కాబట్టి ఈ మట్టితోటే చేశారు. చక్కగా దానికి ఒక విజిల్ ఉంది, హ్యాండిల్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఒక్క ప్లాస్టిక్ అంటే మనకు ఒక గ్యాస్కెట్ తప్ప ఇంకేది పెట్టలేదు. ఇవన్నీ కూడా మనకి ఇత్తడి, రాగికి సంబంధించినటువంటిది. సనాతనం అన్నాం కాబట్టి దైవ పూజ కూడా అందులో వస్తుంది. కాబట్టి పూజకి వాటికి సంబంధించినటువంటి కొన్ని వస్తువులు ఇక్కడ ఉన్నాయి. మనం తాగడానికి వీలుగా గ్లాసులు, కంచాలు కూడా ఉన్నాయి, ఇత్తడి, కంచుతో చేసినటువంటివి. అలాగే ఇక్కడ మనకి నిజం చెప్పాలంటే 10 రూపాయల వస్తువు దగ్గర నుండి ఉన్నాయి. అలాగే ఆవు పిడకతో చేసినటువంటి బూడిద కూడా మనకు దొరుకుతుందండి. మనం సనాతనంగా కనపడేటువంటి పళ్ళ పొళ్ళు ఇవన్నీ కూడా ఉంటాయి. మీకు ఇక్కడ కుక్కర్ కనిపిస్తుంది చూడండి 3వ వరుసలో. అలాగే ఈ గిన్నెలు చూడండి, వండుకోవడానికి, వేపుకోవడానికి, అలాగే అన్ని రకాలైనటువంటి వాటికి మీకు పనికొస్తాయి. ఏది ఇది అది అని లేకుండా అన్నింటికి ఉపయోగపడతాయి. ఈ గ్లాసులు ఇది చూడండి, ఇవేంటి రొట్టెలు కాల్చుకునేటువంటివి. ఈ రొట్టెలు కాల్చుకునేటువంటి పెంకు, చక్కగా ఏదైనా వేపుకోవచ్చు, అలా ఏవైనా చేసుకోవచ్చు. ఇందులో అన్నీ కూడా మన ఆధునిక పద్ధతుల్లో 66 రోగాలు తెచ్చేటువంటివి కాకుండా సనాతనంగా ఆరోగ్యంగా ఉండడానికి కావలసినటువంటివే ఇవి. వీటినన్నీ కూడా మనము కొంచెం కొద్ది కలర్ఫుల్గా ఉంటే అట్రాక్ట్ అవుతాం కదా. మనం ఎంత మంచిదని చెప్పినా కూడా ఉండదు కదా. చేదురు ట్యాబ్లెట్ కూడా పైన తీపి కోటు ఉంటుంది కదా, అలాగా అక్కడక్కడ కొన్ని అలంకరణలు అవి పెట్టారు. కానీ ఇది అసలు సిసలైనటువంటి మట్టితో చేసినటువంటివి. దీనికి సీజనింగ్ ఎలా కూడా చేయాలో కూడా చెప్తారు. ఏంటంటే నీళ్ళల్లో నానబెట్టి ఒక రోజంతా, తర్వాత ఆరబెట్టి, ఆ తర్వాత కొంచెం ఆయిల్ రాసుకొని మనం ఎలా వాడుకోవాలో కూడా వీళ్ళు చెప్పారండి. చూడండి ఎంత అందమైనటువంటి వస్తువులు, చూస్తుంటేనే ఓ ఎగ్జిబిషన్లోనో మ్యూజియంలోనో పెట్టినట్టు అనిపిస్తున్నాయి కదా. చక్కగా నిండుగా ఇవన్నీ కూడా మనం
అన్నీ కాకపోయినా కనీసం వండుకునే 4 కుండలైనా తెచ్చుకొని వండుకొని మంచినీళ్ళు తాగుతూ ఉంటే కనుక ఆరోగ్యం ఉంటుంది. ఈరోజు అందరికీ కూడా షుగరు, థైరాయిడ్ ఇలాంటివి ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఇది మనకు బాగా ఉపయోగపడేటువంటిది. మనమేం దీనికోసం ట్రీట్మెంట్ కోసం కాదు వండుకునేది, చక్కగా వండుకుంటే చాలు. అలా వండుకొని కాసింత తిన్నదే ఒక పూట తింటున్నాం. ఆ ఒక్క పూట కూడా ఆరోగ్యకరంగా తిన్నట్టయితే మనకి చక్కని ఆరోగ్యం ఉంటుంది. అందరూ కూడా వీరు మన కార్యకర్తలు పెట్టినటువంటి ఈ స్టాల్లో అందరూ కూడా ఒకసారైనా చూడండి, దాన్ని వినియోగించండి. ఫ్రిడ్జ్ ఏమో పైన వాటర్ పోసుకోవాలి. ఇదంతా ఇక్కడ వరకు మనకు వాటర్ యూజ్ అవుతుంది. ఈ వాటర్ తోనే కూలింగ్ అయ్యి మనకు వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అన్ని ఫ్రెష్ గా ఉంటాయి ఈ కూలింగ్ తో. ఓన్లీ వాటర్ వితౌట్ కరెంట్. ఇది మనకు వాటర్ ని ఫిల్టర్ చేస్తుంది. దీంట్లో ఇవి కూడా ఉంటాయి, వాటర్ ని ఫిల్టర్ చేయడం. ఇవన్నీ వాటర్ లో ఒక రోజు మొత్తం నానబెట్టాలి. తెలుసా మీకు ప్రాసెస్? చెప్పండి. వాటర్ లో డే మొత్తం నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత డే తర్వాత తీసి డ్రై చేయాలి. డ్రై చేసిన తర్వాతనే వాడాలి. స్టవ్ పైన స్టార్టింగ్ సిమ్లోని, ఎక్కువ పెట్టద్దు ఎందుకంటే ఇది పెచ్చులు వెళ్ళిపోతుంది. స్టార్టింగ్ సిమ్లోనే వాడాలి. టీ కెటిల్ చూపెట్టవా? టీ కెటిల్ ఈ స్టవ్ మీద ఇలాగే టీ పెట్టేసుకొని మనం మరిగించుకోవచ్చు. అవుతుంది, దీంట్లోనే టీ అవుతుంది. ఇది కూడా చాలా ఐటమ్స్ వెళ్ళిపోయాయి. ఇవి విత్ హ్యాండిల్. ఇవి నాన్ స్టిక్ మేడం, మట్టి నాన్ స్టిక్. ఓహో, లైట్ ఉంది. మట్టిదే కానీ నాన్ స్టిక్. దోశ ప్యాన్ కూడా ఉన్నది దీంట్లో, నాన్ స్టిక్. ఇది చపాతీది దోశ ప్యాన్ కూడా నాన్ స్టిక్ ఉంది. దోశ ప్యాన్ మట్టి. మట్టి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరూ కూడా మట్టి పాత్రల్లో మన ఆహారాన్ని వండుకుందాం, తిందాం, ఆరోగ్యాన్ని నిలుపుకుందాం, భారతీయ సంస్కృతిని పరిరక్షించుకుందాం. నమస్తే.